నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు జూబ్లీ వ్యాలీ అనేటువంటి ఒక మంచి ప్రైమ్ ప్రాజెక్ట్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ప్రైమ్ ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇదొచ్చేసి ఎగ్జాక్ట్‌గా టౌన్‌కి పక్కలనే ఉంటుందండి. ఒక్కసారి వెంచర్ డెవలప్ అయిందంటే రెడీగా ఇక్కడ హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకొని లేదా విల్లా కన్‌స్ట్రక్షన్ చేసుకొని లీవింగ్ ఉండే విధంగా డెవలప్ చేస్తున్నారు. అసలు ఏ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఈ టౌన్ యొక్క పేరేంటి? ఈ వెంచర్ ఎన్ని ఎకరాల్లో రావడం జరుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్ యొక్క సైజెస్ ఏంటి? ప్రైస్ విషయం ఏంటి? ఈ వెంచర్ అండ్ ఈ టౌన్ కు ఉన్నటువంటి హైలైట్స్ ఏందన్న విషయం క్లియర్ గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్ గా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి సేల్స్ డైరెక్టర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర మాట్లాడి ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్ గా ఇక్కడ రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలున్నటువంటి ఈ వెంచర్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మంచి లాభాలు అనేది కూడా తీసుకోవచ్చు అండి. స్క్రీన్ పైన డైరెక్ట్ గా వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్ గా జెన్యూన్ గా ప్రాపర్టీస్ తో మీ ముందుకు వస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్ తో మీ ముందుకు రావడానికి మోటివేషన్ గా ఉంటుంది. సో మన దగ్గర వచ్చేసి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి సేల్స్ డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ గారు ఉన్నారండి. సార్ దగ్గర ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. మన వ్యూవర్స్ కి ఈ ప్రాజెక్ట్ ఎక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది? నేను ప్రాజెక్ట్ లో నిలబడి చూస్తే వెనకాల టౌన్ కనిపిస్తుంది. మన వ్యూవర్స్ కి ఎగ్జాక్ట్ గా ఈ టౌన్ యొక్క నేమ్ ఏంటి, ఈ వెంచర్ ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేస్తున్న విషయం చెప్పండి. ఎస్ సార్. ప్రజెంట్ సార్ మనము వికారాబాద్ టౌన్ అండ్ వికారాబాద్ మున్సిపాలిటీ లోపలనే ఇది డెవలప్ చేయబోతున్నాము. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ గా 35 ఎకరాలలో ఉండబోతుంది. వికారాబాద్ వచ్చేసి సార్ మనకి అప్పా జంక్షన్ నుంచి అరౌండ్ 45 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. జస్ట్ హైదరాబాద్ నుంచి మనం 1 అవర్స్ లో మనము ఇక్కడికి రావడం జరుగుతుంది. వికారాబాద్ కి తెలంగాణ టాప్ 8 టూరిజం ప్లేస్లలో ఒకటిగా ఉన్న ప్లేస్ ఈ వికారాబాద్ అనమాట. తెలంగాణ ఊటీగా కూడా మనం చెప్పవచ్చు. వికారాబాద్ కి టౌన్ కి అత్యధికంగా విజిటర్స్ వస్తారు. ఇక్కడ అనంతగిరి హిల్స్ చాలా ఫేమస్ అండ్ అనంత పద్మనాభ టెంపుల్ కూడా ఉంది అండ్ రైల్వే కనెక్టివిటీ కూడా ఉంది అండ్ ఇది పోలీస్ హెడ్ క్వార్టర్ కూడా. వికారాబాద్ టౌన్ లో వచ్చేసి సార్ మనకి 1,50,000 ఓటర్స్ ఉన్నారు. 30K ప్లస్ హౌజెస్ కమ్యూనిటీస్ తో చాలా అతిపెద్ద టౌన్ గా ఉన్నది సార్ ఇది. సార్ ఇక్కడ నేను చాలా వరకు విన్న విషయం ఏంటంటే వికారాబాద్ కి అయితే ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ అయినటువంటి ఏరియా అని కూడా చెప్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా ఉందని చెప్పడం జరిగింది. అండ్ ఇది చాలా మంది చెప్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. వికారాబాద్ వస్తే ఒక కొత్త ఫీలింగ్ ఉంటుంది సార్. తెలంగాణలో ఎక్కడ వెళ్ళిన కూడా అంత నార్మల్గా ఉంటుంది. ఇక్కడ వస్తే మాత్రం అంత హిల్ ఏరియా ఉంటుంది. సో అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఇది మీరు తెచ్చినటువంటి వెంచర్ ఉడకంగా చాలా బాగుంది సార్. అటువైపు వచ్చేసి కంప్లీట్గా హిల్ పైన టౌన్ అనేది రావడం జరిగింది. ఇది కూడా మనకి హిల్ పైన ఉందండి టౌన్ అన్నది. ఇది వచ్చేసి మనకి చాలా పెద్ద లేఅవుట్గా డెవలప్ చేస్తున్నారు. ఒకసారి మన వ్యూవర్స్ ఎన్ని ఎకరాలతో డెవలప్ చేస్తున్న విషయం చెప్పండి. ఎస్ సార్. దీనికన్నా ముందు సార్ మనకి ఇప్పుడు ఒకటి త్రిపుల్ ఆర్ అనే ఒక పాయింట్ ఉంది. సో త్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత ఈ టౌన్ ఎలా డెవలప్ అవుతుంది. సో నియర్ బై త్రిపుల్ ఆర్ కి ఇది 2 కిలోమీటర్ దాటిన తర్వాత ఉంటుంది. అంటే త్రిపుల్ ఆర్ కి మనకు 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉన్నాము. అండ్ స్పెషల్లీ ఈ వెంచర్ లో జూబ్లీ వ్యాలీ వెంచర్ లో నుంచి వికారాబాద్ విఆర్ఆర్ అంటే వికారాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మన ప్రాజెక్ట్ లోపల నుంచే వెళ్తుంది. అండ్ ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే చాలా మందికి ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు వికారాబాద్ అంటే కొండలు, లోయలు, సో మంచి గ్రీనరీస్తో కూడుకున్న ప్రదేశం. సో తెలంగాణ ఊటీగా పిలువబడుతున్న ప్రదేశం. ఇక్కడ మీకు వీకెండ్స్లలో ఫ్రైడేలో ఆర్ సాటర్డే సండేలో చాలా మంది విజిటర్స్ వస్తారు సార్ ఇక్కడికి. ఇప్పటికి ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి అండ్ అవుట్ గేమింగ్ జోన్స్ ఉన్నాయి అండ్ ట్రెక్కింగ్స్ ఉన్నాయి. వీటితో పాటుగా ఇక్కడ ఉండడానికి సరైన ప్లేస్ లేదు. ఈ ప్లేస్ లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు ఇమ్మీడియట్లీ రెంట్ కూడా స్టార్ట్ అయ్యే విధంగా ఉంటుంది. అండ్ మీరు ఈ ప్రాజెక్ట్ లో స్పెసిఫికల్గా మన ప్రాజెక్ట్లోనే జూబ్లీ వ్యాలీ ప్రాజెక్ట్లో మీకు ఇది హైట్లో ఉంటుంది. వ్యూ కూడా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీరు ఇక్కడ ఫామ్ హౌస్ని కానీ అండ్ విల్లాస్ని కానీ అండ్ హౌస్ని కానీ కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఓకే, వెరీ గుడ్ సార్. టోటల్గా ప్రాజెక్ట్ వచ్చేసి సార్ 35 ఎకరాలు సార్ ఇది. అండ్ ఎక్స్టెన్షన్ కూడా మనకి ఇంకా రాబోతుంది. ప్రజెంట్ అయితే 35+ ఎకర్స్ సార్ ఇది. దీంట్లో మనము 33 ఫీట్ రోడ్స్ ఇస్తాము డిటిసిపి నామ్స్ ప్రకారంగా అండ్ 40 ఫీట్ రోడ్ ఉంది. ప్రాజెక్ట్ లో 60 ఫీట్ రోడ్ కూడా ఉంది అండ్ ప్రాజెక్ట్ లోపల వికారాబాద్ ఔటర్ రింగ్ రోడ్ 150 ఫీట్ రోడ్ కూడా ఉంది. అండ్ మనము ఇంటర్నల్ డెవలప్మెంట్ సార్ చాలా మేజర్గా ఇంటర్నల్ డెవలప్మెంట్ మనం చేయబోతున్నాము. ఎందుకంటే ఇది టౌన్లో ఉంది, రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉంది. సో దీంట్లో మనం VDCC రోడ్స్ ఇస్తాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ పార్క్స్ డెవలప్ చేస్తాము, ఓపెన్ స్పేస్ని కూడా డెవలప్ చేస్తాము. కస్టమర్స్కి చాలామందికి ఇక్కడ డౌట్ రావచ్చు, నేను ఓపెన్ ప్లాట్ తీసుకోవచ్చా? ఎస్ సార్, మీరు ఓపెన్ ప్లాట్స్తో పాటుగా కన్స్ట్రక్షన్ కూడా మనమే చేసిస్తాము. ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ కావాలి విల్లా అనుకుంటే ఆ స్పెసిఫికేషన్ మనకి ఇస్తే మనమే చేస్తాము దగ్గరుండి.
సార్ ఇక్కడ మేజర్‌గా మన నవభూమి డెవలపర్స్ వాళ్ళు వికారాబాద్‌లో వేయడం జరిగింది గదా! ఒకసారి మన వ్యూవర్స్‌కి నవభూమి డెవలపర్స్ వారు ఇంతకుముందు అంటే ప్రీవియస్‌గా చేసినటువంటి ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఎస్ సార్. నవభూమి డెవలపర్ సార్ మనం దాదాపుగా ఈ మార్కెట్‌లో 3 ఇయర్స్ నుంచి ఉన్నాము. మనం ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనది 9th ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే. ఎస్ సార్. ఆల్రెడీ మీరు 3 ఇయర్స్ నుంచి ఉన్నారు. చాలా ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే. ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర మీ 13 దగ్గర ప్రాజెక్ట్స్ మనం ఉన్నాయి. ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఓకే. వెరీ గుడ్ సార్. చాలా ఎస్. బాగుంది ఇది. సో, ఇక్కడ మీరు ఈ వెంచర్‌లో ఉన్నటువంటి మినిమమ్ ప్లాట్ సైజు ఎన్ని స్క్వేర్ యార్డు? దానికి ఉన్నటువంటి లైక్ ఎన్ని డైమెన్షన్‌తో ఉన్న విషయం చెప్పండి. ఈ ప్రాజెక్ట్‌లో మనకి టోటల్‌గా 364 ప్లాట్లు రాబోతున్నాయి. ఓకే. దీంట్లో మినిమం సైజ్ వచ్చేసి మనకి 167 స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. డైమెన్షన్ వచ్చేసి 33, 45 డైమెన్షన్ ఉంటుంది. ఓకే. అండ్ దీంట్లో మీకు 165 నుంచి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఓకే. మీరు 187 తీసుకోవచ్చు, 200 తీసుకోవచ్చు, 240 తీసుకోవచ్చు, 364 తీసుకోవచ్చు, 400 తీసుకోవచ్చు. అలా అబోవ్ సైజెస్ ఉన్నాయి సార్ మనకి. సార్ ఇక్కడ ఒకసారి మన వ్యూవర్స్‌కి పేమెంట్ డీటెయిల్స్ చెప్పండి. అంటే ఇక్కడ ఎంత స్క్వేర్ యార్డ్‌కి రేట్ కోట్ చేస్తున్నారు? అంటూ లైక్ ఇంకేదన్నా ఫర్దర్ మీరు పెట్టినటువంటి ఆఫర్స్ గురించి గానీ, వేరే ఇంకేమైనా ఉంటే కూడా వాటి గురించి చెప్పండి. ఎస్ సార్. సార్ ఈ ప్రాజెక్ట్‌లో వచ్చేసి సార్ మనకి రేట్ అనేటువంటిది మనము ప్రాజెక్ట్‌ని ప్లాట్స్‌ని మనము 2 టైప్స్‌లో సేల్ చేయబోతున్నాము. ఓకే. ఒకటి అవుట్‌రేట్ మోడ్ సార్. మనం నిలబడి ఉన్నాం చూస్తున్నాం చూడండి. ఈ ప్లేస్‌లో మనకి టోటల్‌గా అవుట్‌రేట్ అన్నమాట. ఓకే. ఇది గిరిధారి విల్లాస్‌కి ఆపోజిట్‌లో ఉన్న పార్ట్. ఓకే. ఈ వెంచర్‌లో ఫస్ట్ పార్ట్ ఇది. ఓకే. అవుట్‌రేట్‌లో వచ్చేసి సార్ మనము 20,000 పర్ స్క్వేర్ యార్డ్ నెగోషియబుల్ ఉంటుంది. ఓకే. అండ్ ఈఎంఐలో వచ్చేసి ఈ పార్ట్ దాటిన తర్వాత సెకండ్ ఫేజ్ అనుకోండి. ఓకే. ఈ సెకండ్ ఫేజ్ అంటే మీకు ఓఆర్ఆర్ ఏదైతే ఉందో విఆర్ఆర్ ఓకే. వికారాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఆ ప్రాజెక్ట్ మధ్యలో నుంచి వెళ్తుందన్నమాట. అది మనం ఈఎంఐ పార్ట్ కింద ఇస్తున్నాము. ఓకే. దానికి మనం కేవలం 7 లక్షల డౌన్ పేమెంట్ కడితే చాలు. రిమైనింగ్ పేమెంట్ ని మనం 20 మంత్స్ ఈఎంఐకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సరే, సార్ దానికి ఎలాంటి బ్యాంక్ అప్రూవల్స్ లేకుండా ఏం లేకుండా డైరెక్ట్ మీరు కంపెనీని పే చేసుకోవచ్చు. ఓకే. అంటే డైరెక్ట్ కంపెనీ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే. ఈఎంఐ. అంటే ఎవరికైనా సిబిల్ అలా ప్రాబ్లమ్ ఉండి ఈఎంఐ పే చేసుకునే వాళ్ళకి కంపెనీ నుంచి ఉంది కాబట్టి ఈజీగా ఉంటుంది. ఎస్ సార్, ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. డైరెక్ట్ కంపెనీకే మీరు పే చేసుకోవచ్చు. ఓకే. ఎవరైనా బ్యాంక్ లోన్‌కి వెళ్ళే అవకాశం ఉంటే మీరు హెల్ప్ చేస్తారా సార్? ఎస్ సార్, బ్యాంక్ లోన్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. ఇక్కడ విత్ కన్స్ట్రక్షన్ తో పాటుగా అండ్ ఓపెన్ ప్లాట్స్ తో పాటుగా మనం బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ లో. ఓకే సార్. ఓకే. ఒకసారి మన వ్యూవర్స్‌కి ఏదైతే ఈ వికారాబాద్ ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గానీ, కనెక్టివిటీ గురించి ఒక్కసారి క్లియర్‌గా చెప్పండి. ఎస్ సార్, వికారాబాద్ అనేటువంటిది సార్ మీకు మంచి కనెక్టివిటీతో ఉన్న ప్లేసు. ఇది నియర్ బై హైదరాబాద్ అప్పా జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్లీగా 45 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఓకే. జస్ట్ మీరు ఇప్పుడు మనం వచ్చేటప్పుడు కూడా చూసాము ఆల్రెడీ బీజాపూర్ హైవే, నేషనల్ హైవే సంబంధించిన వర్క్ జరుగుతూ ఉంది. ఓకే. ఆ రోడ్ కానీ కంప్లీట్ అయిపోతే జస్ట్ 1 అవర్ లో వచ్చేస్తాము. ఓకే. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పడుతుంది. ఓకే. అండ్ రైల్వే కనెక్టివిటీ ఉంది. మీకు సికింద్రాబాద్ నుంచి కూడా డైరెక్ట్ రైల్వే కనెక్టివిటీస్ ఉంది. వికారాబాద్ అనేటువంటిది రైల్వే జంక్షన్, ఇక్కడ నుంచి కూడా మంచి రైల్వే కనెక్టివిటీ ఉంది. ఓకే అండ్ సార్. రోడ్ కనెక్టివిటీ అనుకుంటే మనం వచ్చిన చేవెళ్ళ మీదుగా వచ్చే రోడ్ కనెక్టివిటీ బిజాపూర్ హైవే తో పాటుగా ఓకే. అండ్ దీంతో పాటుగా మనకి పరిగి నుంచి కూడా మనం వికారాబాద్కి రావచ్చు సార్. ఓకే. అండ్ త్రిపుల్ కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాము. అంటే ఓకే. త్రిపుల్ దాటిన తర్వాత ఈ వికారాబాద్ టౌన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. ఎస్ సార్. ఇదైతే మీరు ఇన్వెస్ట్‌మెంట్‌కి బాగుంటుంది. దట్టు మనకి టౌన్‌లో ఉంది కాబట్టి మంచి రిటర్న్స్ వస్తాయని చెప్తున్నారు. ఎస్ సార్, ఇన్వెస్ట్మెంట్ కి కాకుండా సార్ మీకు రెడీ టు కన్స్ట్రక్షన్, ఒకటి కన్స్ట్రక్షన్ చేసి రెంట్ జనరేట్ చేయడము, ఓకే. రెండు ఇంకొక పార్ట్ కస్టమర్స్ ఉంటారు. ఓన్లీ నాకు రిటర్న్స్ ఎంత వచ్చే అవకాశం ఉంది సార్. విత్ ఇన్ మీకు స్పాన్ ఆఫ్ టైంలో 2 to 3 ఇయర్స్ లోనే ఇది మీకు 5% రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సార్, ఈ ప్రాజెక్టు మీరు చూడండి పోలీస్ లైన్ కి ఆపోజిట్ లోనే ఆల్రెడీ దరిదాపుల్లో అన్ని టౌన్స్ లో ఉన్న హౌజెస్ వచ్చేసాయి. అండ్ వికారాబాద్ టౌన్ కి ఏదైతే విఆర్ఆర్ ఉందో, ఓకే. వికారాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కానీ బిల్డ్ అయితే ఈ ప్రాజెక్ట్ లో రేటు ప్రజెంట్ వికారాబాద్ టౌన్ లో 40,000 పర్ స్క్వేర్ యార్డ్ ఆ రేంజ్ లో నడుస్తుంది. ఓకే. మనం ఈ ప్రాజెక్ట్ లో మనం చాలా లెస్ ప్రైస్ లో పెట్టడం జరిగింది. ఓన్లీ ఫర్ అవుట్లెట్ మోడ్ అయితే 20,000 లో మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఒకసారి జనరల్‌గా అయితే మార్కెట్‌లో ఏదైనా వెంచర్ వేస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళు సార్. ఒక టౌన్ అని గాని, సార్. లేకపోతే ఒక సిటీ అని గాని పెడతారు. ఎస్ బట్ ఇక్కడ మీరు ఈ వెంచర్‌కి వచ్చేసి ఒక యూనిక్ పేరు పెట్టిర్రు. ఎస్ ఈ జూబ్లీ వ్యాలీ అనేది చాలా బాగా అనిపించింది నాకు. ఎస్ సార్. ఒకసారి ఎందుకు పెట్టారో దాని యొక్క రీజన్ ఏందన్నది మన వ్యూవర్స్‌కి చెప్పండి. ఎస్ సార్, ఇది హిస్టారికల్ వార్డ్ సార్ జూబ్లీ వ్యాలీ అనేటువంటిది. వికారాబాద్ అనేటువంటిది కొండలు, లోయలు, పచ్చదనంతో కూడుకున్న ప్రదేశము. ఓకే. మనం హైదరాబాద్ లో ఉన్న జూబ్లీ హిల్స్ ఎలా అయితే ఉందో వికారాబాద్ ని కూడా మనం ఆ జూబ్లీ హిల్స్ ని బేస్ చేసుకొని వికారాబాద్ ని కూడా సేమ్ ఈ వెంచర్ కూడా మీరు చూడండి కొండలు, లోయలతో ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్టు మనం జూబ్లీ వ్యాలీగా ఎందుకు నామకరణం చేశామంటే ఇది జూబ్లీ హిల్స్ ని బేస్ చేసుకొని వ్యాలీ హైట్ లో మనకి ఇది వ్యూ కట్టుకుంటే మనం ఒకవేళ కన్స్ట్రక్షన్ చేస్తే వ్యూ చాలా బాగా కనబడుతుంది, టౌన్ వ్యూ. అండ్ మంచి వెంటిలేషన్ ఉంటుంది అండ్ మంచి ఎయిర్ వస్తుంది. మీరు చూడండి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండ్ అనంతగిరి హిల్స్ అనేటువంటిది ఈ పార్ట్ రైట్ సైడ్ లో ఉంటుంది. అక్కడ నుంచి వేవ్ ఆఫ్ గాలి మనకు రావడం జరుగుతుంది. సో దీనిని మనము జూబ్లీ వ్యాలీగా
నామకరణం చేయడం జరిగింది. ఓకే సార్, అసలుకి మీ నవభూమి డెవలపర్స్ వారు డెవలప్ చేసినటువంటి ఈ జూబ్లీ వ్యాలీ అనేటువంటి వెంచర్లో ఈ ప్రాజెక్ట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఒక్కసారి క్లియర్గా చెప్పండి. ఎస్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు సార్. మన ప్రాజెక్ట్ నవభూమి డెవలపర్స్ జూబ్లీ వ్యాలీ ప్రాజెక్ట్ కి రాకముందు మీరు కంపేర్ టు అదర్ ప్రాజెక్ట్స్ ని కంపేర్ చేయండి సార్. సో చాలా మంది వెంచర్స్ ఇక్కడ వేసి ఉన్నారు సార్. వాళ్ళ వెంచర్స్ చూడండి మీరు. వికారాబాద్ టౌన్ కి 7 కిలోమీటర్ రేడియేషన్ లో, 8 కిలోమీటర్ రేడియేషన్ లో వికారాబాద్ టౌన్ దాటేసి వెళ్ళాలి. ఓకే కానీ ఇది టౌన్ లోనే ఉంది సార్. ఓకే మన వెంచర్కి అడ్వాంటేజ్ ఏంటంటే మనం టౌన్ లోనే మనం చేస్తున్నాము. ఓకే అండ్ దీంట్లో మనము ఇమ్మీడియట్ రెసిడెన్షియల్ గా ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ గా మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే అండ్ ఇంకొక అడ్వాంటేజ్ మీకు ఈఎంఐ లో ప్రొవైడ్ చేసే వాళ్ళు ఈ సరౌండింగ్ ఏరియాలో ఎవరు లేరు సార్. ఓకే ఎందుకు మనం ఈఎంఐ ప్రొవైడ్ చేస్తున్నామంటే సార్, హైదరాబాద్లో మనం 30,000 రూపాయలు, 40,000 రూపాయలు, 55,000 ప్రాజెక్ట్ కాస్ట్ ఉన్న ప్రాజెక్ట్ని మనం అమ్మాము ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర. ఓకే ఇది మన లో కాస్ట్ బడ్జెట్ అనమాట. ఓకే ఈ ప్రాజెక్ట్ని మనం ఒక లో కాస్ట్ బడ్జెట్ ఉండాలా. మన దగ్గర కస్టమర్స్ బ్యాంక్ చాలా మంది ఉన్నారు, రిపీటెడ్ మన దగ్గర కస్టమర్స్ ఉన్నారు. సో లో బడ్జెట్లో లాగా మనం దీన్ని ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే విత్ ఇన్ 5 ఇయర్స్లోనే మీకు 5 టైమ్స్ హైక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే వికారాబాద్ టౌన్ ప్లేస్ ఒకటైతే వికారాబాద్ విఆర్ఆర్ ఒకటి కూడా దీని అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే ఓకే చూస్తున్నారు కండి, ఎవరైతే వికారాబాద్ టౌన్లో దట్టు ఈఎంఐ బేస్లో సేల్ చేస్తున్నటువంటి వెంచర్ గురించి వెతుకుతున్నట్లయితే ఒకసారి నవభూమి డెవలపర్స్ వారు డెవలప్ చేసినటువంటి జూబ్లీ వ్యాలీ అనే వెంచర్ అయితే విజిట్ చేయండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా శ్రీనివాస్ సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్గా కంపెనీ వాళ్ళకి అప్రోచ్ అయ్యి ఇక్కడ రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలున్నటువంటి ఈ వెంచర్లో మీరు ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అండ్ మంచి రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.